హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కపెర్నహూమ్ అనేటువంటి ప్రాంతంలో ఉన్నాం. ఈ యొక్క ప్రాంతాన్ని ద టౌన్ ఆఫ్ జీసస్ అని పిలుస్తారు. ఎందుకనంటే యేసుక్రీస్తు వారు తన యొక్క 3.5 సంవత్సరాల పరిచర్య ఎక్కువ శాతం గలిలయలోనే చేశారు. గలిలయలో ఆయన ఈ టౌన్లోనే ఉండేటువంటి వారు. ఎందుకంటే పేతురు యొక్క అత్తగారి ఇల్లు ఇక్కడే ఉండేది కనుక మరి వారంతా కలిసి ఇక్కడ ఉండేటువంటి వారుగా మనకి చరిత్ర చెప్తుంది. మరి ఈ యొక్క టౌన్ ఆఫ్ జీసస్లో మరి కొన్ని విషయాలు నేను మీకు చూపించబోతున్నాను. మీరు అందరూ చూడండి, చక్కగా విషయాలు తెలుసుకోండి. ఇంకా యేసుక్రీస్తు ఆయన మరి చారిత్రాత్మక పురుషుడని, ఆయన దేవుని కుమారుడని, మరి ఇవన్నీ కూడా మనకి సాక్ష్యంగా కనబడుతున్నాయి. కనుక ఈ వీడియోని చక్కగా ఎంజాయ్ చేయండి. ఈ పట్టణము ఆ దినాల్లో మరి ఇద్దరు హేరోదులు, అంటే హేరోదు అంతిపస్ అలాగే హేరోదు ఫిలిప్, వారిద్దరి సామ్రాజ్యాలకు మధ్యలో ఇది బార్డర్ పాయింట్గా ఉండేది. కాబట్టి ఇటు నుంచి వెళ్ళేటువంటి వారు కస్టమ్స్ ట్యాక్స్ పే చేయాల్సి ఉండేటువంటిది. ఇక్కడ కూడా ఒక హైవే మరి ఈ కపెర్నహూమ్ నుంచి వెళ్తూ ఉండేటువంటిది. కనుక ఇది చాలా మరి ప్రాముఖ్యమైనటువంటి పట్టణంగా ఆ దినాల్లో పరిగణించబడేటువంటిది. మరి యేసుక్రీస్తు ఇక్కడ ఉండటం వల్ల అనేక మంది మరి బయట నుంచి ప్రయాణికులు వారందరూ కూడా ఈ పట్టణంలో మరి కలుస్తూ ఉండేటువంటి వారు. దాన్ని బట్టి ఆయన గురించి చాలామంది తెలుసుకోవడం, మరి ఆ వార్తలు వారి దేశాలకి వారి ప్రాంతాలకి మళ్ళీ తీసుకుని వెళ్ళటం, ఆయన గురించినటువంటి ఆ యొక్క సువార్త మరి ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా విస్తరించడం మనం చూస్తున్నాం. కపెర్నహూమ్లో వలసపోతున్న పక్షుల మందను మనం చూస్తున్నాం. చూడండి ఎంత చక్కగా పక్షులు మరి కపెర్నహూమ్ మీద నుంచి వెళ్తున్నాయి. ఇప్పుడు మనం వెళ్తున్నటువంటిది పేతురు అత్తగారి ఇంటి మీద కట్టబడినటువంటి చర్చి. ఆ చర్చిలోకి తీసుకెళ్ళి నేను మీకు కొన్ని విషయాలు చూపిస్తాను. ద మెమోరియల్ చర్చ్ ఆఫ్ సెయింట్ పీటర్. క్యాథలిక్స్ వారి ద్వారా మరి కట్టబడినటువంటి చర్చి. అంటే ఈ స్థలంలోనే యేసుక్రీస్తు ప్రభువారు మరి పేతురు అత్తగారిని స్వస్థపరిచినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. ఈ కపెర్నహూము పట్టణము సరిగ్గా గలిలయ సముద్రానికి ఒడ్డునే ఉంటుంది. చూడండి, ఈ స్థలాలన్నీ కూడా మరి చాలా పవిత్రమైనటువంటి స్థలాలు, చాలా చరిత్రాత్మకమైనటువంటి స్థలాలు. రోమన్ క్యాథలిక్స్ వీటిని చాలా భద్రపరిచారు. వారు ఈ పవిత్ర స్థలాలన్నింటినీ కూడా చాలా మరి భద్రపరిచి వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేసుకుని వాటి మీద చర్చిలు కట్టడం, ఇవన్నీ కూడా ఇలాంటి మంచి పనులు మరి క్యాథలిక్స్ బాగా చేస్తారు. ఇట్లా ఇస్రాయెల్ దేశంలో అనేక స్థలాలను వాళ్ళు మరి భద్రపరిచి వాటి మీద చర్చిలు కట్టడం ఇలాంటివన్నీ కూడా మరి చేశారు. సో దాన్ని బట్టి ఈరోజు మనం ఆయా స్థలాలకు వెళ్ళి ఆ ప్రదేశాలను చూచి మనం బైబిల్లో చదివిన విషయాలను మనం తెలుసుకోగలుగుతున్నాం. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఆ త్రవ్వకాల్లో బయటపడినటువంటి ఆ వస్తువులు అన్నమాట ఇవన్నీ కూడా. ఈ రాళ్ళు ఇవన్నీ కూడా, ఈ గోడలు ఇవన్నీ కూడా త్రవ్వకాల్లో బయటపడినటువంటివి. అంటే ఇదంతా కూడా కపెర్నహూమ్ సిటీ. ఆ దినాల్లో ఇల్లు ఈ విధంగా ఉండేటువంటివి. మరి చిన్న చిన్న గదులతోనే మరి ఉండేటువంటివి అన్నమాట. అయితే ఇంతవరకు త్రవ్విన త్రవ్వకాల్లో ఇవి బయటపడినాయి. ఇంకా ఒకవేళ ఇంకా ఉంటే ఉండవచ్చు. అయితే ప్రస్తుతానికి మరి త్రవ్వకాల్లో బయటపడినటువంటి విషయాలు ఇవన్నమాట. చూడండి, అదేదో ఒక గానుగా మనకు అక్కడ కనబడుతుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఆ బిల్డింగ్ ఏదైతే ఉన్నదో అది 4వ శతాబ్దంలో కట్టబడినటువంటి సునగోగు, సమాజ మందిరము. అయితే ఆ సమాజ మందిరము 1వ శతాబ్దంలో యేసుక్రీస్తు వారు
మరి బోధించినటువంటి సమాజ మందిరం మీద కట్టబడింది. అంటే యేసుక్రీస్తు వారు బోధించినటువంటి ఆ సమాజ మందిరం కూలిపోతే, ఆ శిథిలాల మీద ఈ సమాజ మందిరం కట్టబడింది. ఇది 4వ శతాబ్దంలో మరి కట్టబడింది. సో, ఈ స్థలంలోనే యేసుక్రీస్తు ప్రభువారు బోధించారు. అయితే ఈ కట్టడాల్లో కాదు. ఈ స్థలంలోనే నిలబడి ఆయన బోధించారు. ఇంకా చూడండి ఈ శిథిలాలు అప్పటి 2000 సంవత్సరాల నాటి శిథిలాలన్నమాట ఇవన్నీ కూడా. అలా వెలికి తీసి చక్కగా మరి అలా నిలబెట్టి మనకి చూపిస్తా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క చరిత్ర లేకపోతే 4 సువార్తల్లో మనం చదువుకునేటువంటి ఆయన చరిత్ర ఏదైతే ఉన్నదో అది కట్టుకథ కాదు అని మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది. ఎందుకంటే ఈ భూమిలో దాయబడినటువంటి ఈ యొక్క వస్తువులన్నీ కూడా బయటకు వచ్చినప్పుడు దీన్ని వాక్యంతో పోల్చుకుని, చరిత్రతో పోల్చుకుని అది సత్యము ఆనాడు మత్తయి, మార్కు, లూకా, యోహాను రాసినటువంటి అవన్నీ కూడా సత్యం అనేటువంటిది ఈ భూగర్భ శాస్త్రవేత్తలు చేసినటువంటి ఎక్స్కవేషన్స్ని బట్టి కూడా దొరికినటువంటి ఆ యొక్క వస్తువులను బట్టి కూడా ఆనాటి కట్టడాలను బట్టి కూడా మనం తెలుసుకోగలుగుతున్నాం. ఇందాక నేను చెప్పినట్లుగా ఇదే 4వ శతాబ్దంలో కట్టబడినటువంటి సమాజ మందిరం సునగోగు. అప్పుడు 4వ శతాబ్దం నాటి రాళ్ళు ఇవన్నీ కూడా చూడండి ఇంకా చక్కగా మరి చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి. మనం చూడగలుగుతున్నాం. అంటే 1600 సంవత్సరాల క్రితం రాళ్ళు అనమాట ఇవన్నీ కూడా. సో ఒకవేళ కనుక మీరు మాతో కలిసి ఈ ప్రదేశాలన్నీ కూడా తిరిగి వాటినన్నిటిని కూడా చూడటానికి మాతో పాటు మీరు కూడా ఈ ప్రదేశాలన్నింటిని కూడా అనుభవించడానికి ఒకవేళ మీకు ఆశ ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మా నెక్స్ట్ టూర్ ఎప్పుడో మేము మీకు చెప్పగలుగుతాం. దాన్ని బట్టి మీరు మా గ్రూప్తో కలిసి హోలీ ల్యాండ్, తర్వాత జోర్డన్, ఈజిప్ట్, ఈ హోలీ ప్లేసెస్ అన్ని కూడా మనం చూడటానికి అవకాశం జరుగుతుంది. గాడ్ బ్లెస్ యు ఆల్.